డబల్ నైన్ టీవీ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికీ శుభ సాయంకాలం. ఒకసారి మనము మన అచ్చెన్నాయుడు గారి గురించి చూసుకుంటే ఒకసారి తిరుపతిలో అందరికి గుర్తుందో లేదు, తిరుపతిలో ఎన్నికల దీంట్లో పోయి పార్టీనా ఏదో మాట్లాడి ఎగిరా గట్టి చట్నీ అన్నాడు. పార్లమెంట్ బై ఎలక్షన్ అవును. తిరుపతి బై ఎలక్షన్ పార్లమెంట్ పార్టీ లేదు, బొక్క లేదు, ఎగిరా గట్టి చట్నీ చెప్పేది లేదు అన్నాడు. అంటే వారికి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడతారో వారికి తెలియదు. అంటే ఆ మైక్ అంత పని చేస్తుంది. ఆ మైక్ పెట్టుకుంటే కొంతమంది మైకాసురులు అంటారు, దాంట్లో మైకాసురుల్లో ఈ అచ్చెన్నాయుడు గారు కూడా ఒకరు నేను అనుకుంటున్నా. కానీ ఎంత అబద్ధంగా ఎన్ని అబద్ధాలు ఎంత బాగా చెప్తున్నాడంటే సూపర్ సిక్స్ అన్ని అయిపోయాయి, ఇంకా మనం ఇయ్యాల్సిండేది ఈ ఆడబిడ్డని ఇది ఒకటే, దీన్ని అమ్మాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి. అంటే మీకు ఎన్నికలలో తెలీదా? మీకు ఏమమ్మాలా, ఏమి చేయాలా, ఏం కథ అన్నది అలివి గాని హామీలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సూపర్ సిక్స్ లో ఇంతవరకు మీరు ఇచ్చిండేది ఏమి ఇచ్చారు? పెన్షన్లు ఇచ్చారు. మొన్న అమ్మఒడి పిల్లలకు అరో కొరో ఇచ్చారు, అందరినీ తీసేసి దాంట్లో అల్లాడుతున్నారు. 300 రూపాయలు కరెంట్ అంటారు, ఇప్పుడు 800, 300, 150 కరెంట్ వచ్చే వాళ్ళకు 700, 800 వస్తుంది. చాలా మంది 50% అంటే వైసీపీ అని కొంతమంది, ఈ దీంట్లో మన కరెంటు ఛార్జీలతో కొంతమంది, ఇటువంటివన్నీ తీసేసి రాష్ట్రంలో ఈ రోజు మేము అన్ని ఇచ్చాం అనడంలో చాలా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా అంటే ఇక్కడ ఎదురుగా కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారో ఆ విధంగానే రాష్ట్రంలో ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇక్కడ శ్రీకాంత్ గారు ఇందాక శివరాం ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆయన 2 మాటలు మాట్లాడారు. ఒకటి అన్ని చేసాము, ఒకటి రెండోది ఏదైతే ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఉందో దానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. అది మీరు నమ్మితే దీన్ని కూడా నమ్మాలి, మీరు దానికి స్టిక్ ఆన్ అయితే దీనికి కూడా అవ్వాలన్నారు. అంటే నేనేం చెప్పానంటే, ఒకటి సూపర్ సిక్స్ లో ఇంతవరకు ఇచ్చిండేది 2 అది కూడా ఒకటి పెన్షన్, అరో అమ్మఒడి, ఇది ఒక్కటి మాత్రమే ఇవ్వగలిగారు. వాళ్ళు సూపర్ సిక్స్ అనేది చేశారు. 35 మళ్ళీ ఒక టార్గెట్ పెట్టారు, మళ్ళా 146 ఒక టార్గెట్ పెట్టారు. వీళ్ళు ఇవన్నీ చేయలేక ఈ ఆగస్టుల పర్వం మొదలు పెట్టారు. ఏదో ఒకటి ప్రతి నిత్యము ఏదో ఒకటి చూస్తున్నాం కదా. బోటు దగ్గర నుంచి లడ్డు అందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు అవినాష్ గారు ఈ అవినీతి ఏమీ కూడా లేని అరెస్టులు. అంటే దీన్ని అన్నింటినీ విచారించిన మేరకు తెలుస్తుంది. ఇప్పుడు చట్టాన్ని ఎవరు తప్పించుకోలేరు, దానికి అందరూ కూడా నిబద్ధులుగానే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వైసీపీ గాని, టీడీపీ గాని, కాంగ్రెస్ గాని, జనసేన గాని చట్టానికి అందరూ నిబద్ధతగానే ఉంటాం. కానీ దీన్ని పూర్వాపరాలు విచారించిన మీద కదా ఇది తెలిసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, 50 రోజులు లోపల ఉండినారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇట్లా కేసులు 14-15 కేసుల మీద బయట ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితేనే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులు అని అందరూ అంటున్నారా? ఇంకా విచారణ జరుగుతుంది అంటున్నారు. అదెంతో ఇవి అంతే కదా. అవును, అవెంతో ఇవి అంతే కదా. నేనేమంటున్నానంటే ఈ సూపర్ సిక్స్లు ఎన్నికల ముందు వాళ్ళు పదవీ కాంక్షతో పదవిలోకి రావడానికి మళ్ళీ ఈ జనసేన అధ్యక్షుడిని గాని, మరి బీజేపీ వాళ్ళని గాని అందరినీ ఎంటేసుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి ఈసారి మనం రాకపోతే జగన్మోహన్ రెడ్డి పాతుకొని వెళ్ళిపోతాడు, ఇంకా 20 ఏళ్ళు మనం ఇతన్ని టచ్ చేయలేము, అందుకని అందరూ కూడా ఒక కూటమితో కుట్రలో భాగంగా చేసి వచ్చిన వాళ్ళే తప్ప పదవీ కాంక్షతో అబద్ధాలు చెప్పి ఏది కూడా హామీలు నెరవేర్చని హామీలన్నీ. వీళ్ళు హామీలు ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతున్నా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండేది నేను చెప్తున్నా కదా, మరి మాటికి పెన్షను, అరోకరో అమ్మఒడి, ఈ 2 మాత్రమే ఇవ్వగలిగారు. ఇప్పుడు ఆగస్టు 15కి ఏదో పెడుతుంటారు, ఇన్ని దాదాపు నెల చెప్తూనే ఉన్నారు ఈ కథ అంతా. ఈ అది కూడా దాంట్లో కూడా ఇంకోటి, ఆగస్టు 15కి ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి ఉచిత ప్రయాణం అన్నారు. అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు అన్నారు. కానీ ఈ రోజు దాన్ని జిల్లాలో అని మాత్రమే పరితం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబు వాళ్ళు మాటల్లో మాట్లాడుకుంటే. ఇప్పుడు ఈ రోజు అంటే నీకు ఓటు వేయడానికి ముందు ఒకటి, ఓటు వేసిన తర్వాత ఒకటే, ఏదైనా ఒకటి స్టాండర్డ్ గా ఉండాలి. దీంట్లో ఏమైపోయిందంటే కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా డబుల్ స్టాండర్డ్స్. పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా బీజేపీ వాళ్ళు ఏమి చోద్యం చూస్తున్నారు అంతే. వాళ్ళు ఏమి చెప్పకుండా వీళ్ళ మేనిఫెస్టోని కూడా వాళ్ళ చేతిలో కూడా పట్టుకోలే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమి అమలు పరచలేము, ఏమి రాదు, ఏమి ఇవ్వలేమన్న పరిస్థితి వాళ్ళు తెలుసు. కాబట్టి
బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో చేతులతో కూడా పట్టుకోలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ అడుగుతాం కదా, ఏదో ఒకటి రోజు డిబేట్లు కానీ ఇంకోటి కానీ, ఏమయ్యా ఆ రోజు కూడా నువ్వు పట్టుకున్నావు కదా, ఏం చేసావు అని అడుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అంటే వాళ్ళకి దీని మీద ముందుగానే అవగాహన ఉండి పట్టుకోలేదంటారా? అది ముందే అవగాహన ఉంది వాళ్ళకి 100%. బాగా చెప్పారు మీరు. ముందుగానే వాళ్ళకి అవగాహన ఉండి ఇవి అమలు పరచలేము, కాకపోతే వాళ్లకు కూడా ఒక ఆసరా అవసరం ఆధారపడడం జరిగింది. ఈయన గారు కానీ నితీష్ కుమార్ గాని వీరిద్దరి మీద ఆధారపడడం జరిగింది. ఈ రోజు కూడా ఎప్పటికైనా నేను చెప్తున్నా చూడండి, బీజేపీ వాళ్ళ స్టాండ్ కూటమి కంటే కూడా వాళ్ళు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు. ఎందుకంటే మాట ఇచ్చినది ఇస్తాడు, తప్పకుండా చెప్పినది ఇస్తాడనే ఉద్దేశం. అలాంటప్పుడు మీరు అందరూ కలిసి సరే బీజేపీతో వైసీపీ కలిసి పోటీ చేస్తుంది కదా సార్, మరి అంత నమ్మకం ఉన్నప్పుడు? అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే, ఒక్కరితో కలిసి రాను, నేను ఒక్కనే రాష్ట్రంలో మా పార్టీ ఒక్కటే వస్తుంది, నాకు పార్టీ అందరి స్వప్రయోజనాల మన స్వప్రయోజనాల కంటే కూడా ప్రజల ప్రయోజనం నాకు గొప్పది. కానీ మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ స్టాండ్ ఏమో ఆయన ఎవరితో రారు, సింగిల్ గానే ఆయన వెళ్తారని. కానీ కూటమి మాత్రం మీతో రావడానికి ఏ పార్టీ వారికి ఇష్టం లేదు, ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేక మీతో ఎవరు కలిసి రారని వాళ్ళు అంటున్నారు. అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఏం మాట్లాడింది తెలిస్తే వాళ్ళు మాట్లాడరు ఈ మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మీతో ఉంటున్నాను, కలిసి ప్రయాణం చేయను అని సాక్షాత్ మోడీ గారిని పక్కన పెట్టుకొని ఏకైక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు పబ్బం కడుపుకోవడానికి ఒక మాట, పబ్బం కడిగినాక ఒక మాట. అంటే పని కావాల వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారిని ఎలా మాట్లాడారో మనకు తెలుసు. మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని మన ఆయన ఎట్లా మాట్లాడారో తెలుసు. ఏటీఎం అని చెప్పారు, పోలవరం గురించి ఏటీఎం అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అందరికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని మాట్లాడలేదు, మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. ఈ స్టాండ్ అండర్స్టాండింగ్ ఉంది మీకు బీజేపీకి అయితే, మీకు బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉందంటారు. అంటే అండర్స్టాండింగ్ కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజల కోసము మద్దతు ఇస్తారు. జగన్మోహన్ మీరు కాదు, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా, ప్యానల్లో ఉన్న సభ్యులు కన్ఫ్యూజ్ అవుతున్నారా, చూసే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారా అర్థం కావట్లేదు. అంటే బీజేపీకి వైసీపీకి ఏంటి, ఇంకా ఒకరికొకరు మధ్య మంచి సఖ్యత వాతావరణం ఉందా లేకపోతే ఏంటి సార్? ఒక్కటి ఈ రోజు కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో సఖ్యత ఉంటుంది. మరి కాంగ్రెస్ ఏదైతే మనకు రాష్ట్రంలో బీజేపీ ఉంది కదా, బీజేపీతో రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాల కోసము సఖ్యతగానే ఉంటారు. ఇప్పుడు కాదు, రేపు వచ్చినా ఉంటారు, రాకపోయినా ఉంటారు. ఎందుకంటే ఉంటేనే కదా ఇక్కడ ప్రజలకు మనకు తేవలసిన నిధులు తీసుకొని వచ్చి అన్ని చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో అయితే మోదీ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి? తప్పకుండా ఎప్పుడు ఉంటుంది. ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము. రైట్, ప్రజలకు మంచి చేసే కార్యక్రమానికి ముందుకెళ్తారు. రైట్, మళ్ళీ మాట్లాడతారు 1 by 1. మనతోటి ద్వారపడి జగదీష్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. జగదీష్ గారు నమస్తే అండి. జగదీష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్.